జన్మదినం కంటే మరణదినం మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రారంభించి వారి ఇంటికి పోవటం మేలు. ఏలే అనగా మరణము అందరికీ వచ్చిన కనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. అనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల యొక్క తలంపు సంతోషించే వారి మధ్యన ఉండును. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట అన్న మాట్లాడదు. ఒక 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేస్తున్నాం, దయచేసి మీరు మాట్లాడకపోతే మంచిది. బైబిల్లో ఉన్నటువంటి మాటను గమనిస్తే మరి సుగంధ తైలం కంటే మంచి పేరు, జన్మదినం కంటే మరణ దినము మేలు అని. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువగలదని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విందు జరుగుతున్న గృహంకు వెళ్ళడం కంటే ప్రాలాపిస్తున్న ఇంటికి వెళ్ళడం మేలు అన్నట్టు మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. బుద్ధిహీనుల మనసేమో విందు మీద ఉంటుందంట, జ్ఞానవంతుడి యొక్క మనసేమో దుఃఖంలో ఉన్నటువంటి ఇంటిపైన మనుషులపైన ఉంటుంది. ఈరోజు భూస్థాపన కార్యక్రమంకు చాలామంది వచ్చినారు, కానీ ఈ కంప్లీట్గా సమాధి అంతా అయిపోయి చివరి ప్రార్థన వరకు ఎవరున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు అర్థమైపోతుంది. దగ్గర రిలేటివ్స్, ఎక్కువగా తనను ప్రేమించే వాళ్ళు, కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. మామూలుగా అటెండ్ అయిపోవాలనుకున్న వాళ్ళు అటెండ్ అయిపోయినారు. బాగా ఆలోచించారు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే దుఃఖంలో ఉన్న వారిని ఆదరించి చివరి వరకు ఉండిపోవాలని ఆశ కలిగిన వారు. నిజంగా బైబిల్ గ్రంథం సుగంధ తైలం కంటే మంచి పేరు, జన్మదినం కంటే మరణదినము మేలంట. వాస్తవానికి ఈ లోకం బ్రతకడానికి మ్యారేజ్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలన్నా సెట్ కొట్టుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, మంచి కనబడడానికి చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ అంటుంది జన్మదినం కంటే మరణదినం మేలు, సుగంధ తైలం కంటే మంచి పేరు. మనిషికి ఒక పేరు అవసరం. రెండవది ఏంటంటే బాప్తిసం ఇచ్చే యోహాన్ అంట దేవుని దృష్టిలో గొప్పవాడంట. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మనుషుల దృష్టిలో గొప్పవారుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ అందరి దృష్టిలో మంచి వాళ్ళగా ఉండలేము. ఎంత మంచిగా బ్రతికినా కొంతమంది దృష్టిలో మనం చెడ్డవాళ్ళుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలి. తను ఈ లోకయాత్ర ముగించకంటే ముందు నాతో చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు నేను మారు మనసు పొందాలని, రక్షించబడాలని ఆశపడుతూ ఉన్నాను, నా కొరకు ప్రార్థించండి. నేను తాగడం కూడా మానేస్తున్నాను, ఎందుకంటే పూర్తిగా మానేయడం నాతో అవ్వట్లేదు, నేను తగ్గించుకుంటూ వస్తున్నాను, నా కోసం ప్రేయర్ చేయండి. మరి ఎప్పుడు మీరు సమయం ఇస్తారు, కోట్పల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి నాకు బాప్తిసం ఇవ్వండి అని తను నాకు అడుగుతూ వచ్చినాడు. అయితే నేను కూడా తను కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు కదా, కొంత సెట్ అయిన తర్వాత మరి బాప్టిజంలోకి తీసుకెళ్దాం అనేటువంటి ఆశ కలిగి నేనున్నాను. తన కొరకు చాలాసార్లు నేను విజిట్ చేసేవాడిని, తనతో మాట్లాడేవాడిని. కానీ ఎప్పుడు కూడా దైవికమైన విషయాలన్నా, దైవజనుడన్నా, దేవుని మాటలన్నా ఎంతో ఆశ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ప్రభునందు తను నిద్రించినాడు. మరి మనం అందరం కూడా సంతోషించాలి. ఏంటంటే తను ఈ లోకంలో ప్రయాసాన్ని మాన్నాడు. బైబిల్ అంటుంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్యలారా మీరు నా దగ్గరనే మీకు విశ్రాంతి కలగేస్తారు. నిజమైన విశ్రాంతి ఎక్కడ ఉందంటే దేవులోనే. మనుషులను మంటికి మారుస్తాడంట, నరులారా తిరిగి రమ్మని సెలవిస్తాడంట. కాబట్టి తన జీవితంలో తను ఏం సంపాదించుకున్నాడంటే, ఈ లోకంలో మనం సంపాదించిన ఆస్తిని బట్టి సంతోషిస్తాం, బంగారం వెండిని బట్టి సంతోషిస్తాం. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు నిమిత్తమైన జ్ఞాన నిమిత్తము సమస్తం పెంటతో నేను సమానంగా ఎంచుకుంటున్నాను, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు ఆయన. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు అని అర్థం. జగత్ పునాది వేయబడక మునిపే మనం ఎక్కడున్నామంటే క్రీస్తులో ఉన్నామంట. ఆ తర్వాత మనం ఈ లోకయాత్రలో నరునాశి 70 సంవత్సరాలు, అధిక బలం 80, తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, క్రీస్తులోకి. కానీ ఏ క్రీస్తు ద్వారా ఈ సమస్తం సృష్టించబడ్డదో, ఏ క్రీస్తు మన జీవానికి, మన ఊపిరికి ఆధారమైనాడో, ఆయనను కలిగి ఒకవేళ జీవించకపోతే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్య నరకం అగ్నిగుండా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తన జీవితంలో, తన బ్రతుకు జీవితంలో తను ఎవరిని సొంతం చేసుకున్నాడంటే క్రీస్తును సొంతం చేసుకున్నాడు. ఆయన బాప్టిజం తీసుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? బైబిల్ అంటుంది, క్రీస్తులోనికి బాప్టిజం తీసుకున్నావు, నువ్వు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. క్రీస్తు ఒక సిలువలో ఒక దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడ బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేదు, పరిస్థితి అనుకూలంగా లేదు. అప్పుడు ఏమైందంటే నా రాజ్యంలో నువ్వు ఉంటావని చెప్పినాడు. నేడే నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావన్నమాట. కాబట్టి తను ఈ లోకయాత్ర ముగిస్తున్నప్పుడు తను ఏ విధంగా దేవునితో ఒడంబడిగా చేసుకున్నాడో మనకు తెలియదు. నేను నమ్ముతున్నాను, ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తున్నాను, తానైతే ఈ లోకయాత్ర ముగించినాడు, నిత్య విశ్రాంతిలో తాను ఉన్నాడు. అయితే దావీదు అంటాడు, లోకులందరూ వెళ్లాల్సిన మార్గంలో నేను వెళ్ళుచున్నాను అని అన్నాడు. తన కుమారుడికి చెప్తూ వచ్చినాడు. అయితే నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండి నీకు అప్పగించిన పరిచయం నువ్వు నమ్మకంగా చేయని తన కుమారుని హెచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి అయితే ప్రభునందు నిద్రించినాడు, తన కుమారుడు, తన కుటుంబం, తన గర్భఫలం బిడ్డలు
బంధువులు, ఆత్మీయులు మనం అందరం ఉన్నాం. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఆయన మరణం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని సంపాదించుకున్నా, క్రీస్తు దగ్గరికి నేను వెళ్ళినా, మీరు నన్ను చూడాలంటే నేను కలిగి ఉన్న క్రీస్తుని మీరు సొంతం చేసుకుంటారు. ఒక దినాన మీ అందరూ నేను చూస్తానన్న ఒక నిరీక్షణ తను తెలియజేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్రహామును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడంట. ఇంకో వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడు, వేదనకరమైన స్థలంలో ఉండి యాతన పడుతున్నాడు. భూమి మీద ఉన్న వ్యక్తుల యొక్క మారుమనసు కొరకు ఆయన ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన జన్మదినం కంటే మరణదినం మేలు. యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువగలదు. ఇది విలువైన దినం, ఇది మేలుకరమైన దినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. నింపబడిన దినంలో ఒకటైనా కాకముందే తన దినముల సంఖ్య ఆల్రెడీ దేవుని గ్రంథంలో లిఖితమైపోయింది. తన చాప్టర్, తన యొక్క జీవన విధానం, ఈ లోకం ఎంతకాలం బ్రతకాలనో అంతకాలం బ్రతికిండు. తన పని ముగించుకున్నాడు. ఒక దినం నువ్వు, ఒక దినం నేను కూడా ముగించుకోవాలి. ముగించుకోకంటే ముందే ఆయనను కలిగి, మన జీవమైన, మన ఊపిరైన ఆ క్రీస్తును కలిగి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారంగా రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ అనుభవంలో ముందు కొనసాగాలని. అంత మాత్రమే కాదు, నిరీక్షణ అనే వ్యక్తి దుఃఖపడాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక దినాన క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినాడు మనం నమ్ముతున్నాం. అదే ప్రకారం ఆయన నమ్మిన వారు, ఆ జీవాన్ని పొందుకున్న వారు తిరిగి ఆయనతో పాటు తిరిగి వస్తారన్న నిరీక్షణతో మనం ముందు కొనసాగాలని, ప్రత్యేకంగా విడివడిన కుటుంబానికి కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం ప్రభు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుడిచిన బంధువులు, ఆత్మీయులందరికీ కావాల్సిన ఆదరణ, నెమ్మదిని దేవుడు అనుగ్రహించును గాక. ప్రత్యేకంగా దుఃఖంలో కుటుంబానికి మీరు అందించాల్సినటువంటి ఆదరణ, నెమ్మదిని మీరు అందించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. ప్రార్థన. దయగలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా నాన్న తండ్రి ప్రభువా, ఇగో నాన్న తండ్రి ప్రభువా, సహోదరుడు లక్ష్మణ్ గారు నాన్న తండ్రి మీ అందరూ నిద్రిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో ప్రయాసాన్ని మానినాడు. నిజమే నాన్న తండ్రి, ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాం, అన్ని ఒక దినాన్ని మేము వదిలిపెట్టాలి. ఏది శాశ్వతం కాదని, శాశ్వతమైన గృహము అయ్యా నాన్న తండ్రి ప్రభువా, ఇగో నాన్న తండ్రి హస్తకృతం కానిది దేవుని చేత నిర్మించబడిన ఒక స్థలం ఉన్నదని మీరు లేఖనంలో సెలవిస్తూ వచ్చినారు. ఇగో నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, 2 సార్లు మీరు లాగా నేను మరలా వస్తానన్నారు. క్షేత అక్షరం ధరించుకోవాలి, మస్త తమస్తం ధరించుకోవాలి. కనబడుతున్నది ఏది శాశ్వతం కాదని, శాశ్వతమైన రాజ్యాన్ని, శాశ్వతమైన స్థలాన్ని, శాశ్వతమైన సింహాసనాన్ని నేను నీ కొరకు సిద్ధపరచడానికి మీరు సెలవిస్తూ వచ్చినాడు. ఎవడైనా నువ్వు క్రీస్తున్న నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించాను, సమస్తం కొత్తవే అని అన్నారు. ఇగో కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇగో పాతవి గతించింది. అక్కడ మరణమైన, దుఃఖమైన, ఏడుపైన ఉండదు. ఇగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారి కన్నిటి ప్రతి భాష మీద తుడిచివేయను. ఇక సూర్యుడైన చంద్రుడైన వారి జీవితంలో ఉండడానికి మీరు సెలవిచ్చినారయ్యా. ఇగో నాన్న తన నిజమే నాన్న తన ప్రభావ, అటు నిత్య రాజ్యంలో తనను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు. భూలోకంలో వదిలిపెట్టే కుటుంబం నాన్న, ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, భౌతికంగా తండ్రికి దూరమైనటువంటి నాన్న కుటుంబంగా ఈ కుటుంబం ఉంటుండగా ప్రభువ, బిడ్డలకు కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం యేసు నామములో కలుగును గాక. రక్షణను శ్వాస పొందబోవారికి నేను పంపిన నా సేవకులను ఆత్మలు వీరు కారణం మీరు సెలవిచ్చినారు. ప్రత్యేకంగా ఈ కుటుంబానికి నాన్న తరి ప్రభావ, వదిలిపెట్టిన కుటుంబానికి నాన్న తరి ప్రభావ, యజమానుడుగా, ఉన్నవాడుగా, అనువాడుగా, చాలిన దేవుడుగా, ఆదరించేవాడుగా, ఓదార్చేవాడుగా, బలపరిచేవాడుగా, ధైర్యపరిచేవాడుగా, స్వస్థపరిచేవాడుగా యేసు నామములో బిడ్డల జీవితంలో యజమానుడుగా మీరుందురుగాక. దేవానికి ఎంతమంది భూస్థాపన కార్యక్రమానికి సహకరిస్తూ వచ్చినారో, ఎవరు ఏ ఏరియాలో పరిచయం చేస్తూ వచ్చినారో వారందరికీ కావాల్సిన దీవెన, ఆశీర్వాదం యేసులో కలుగునుగాక. ప్రత్యేకంగా తన యొక్క గర్భఫలం బిడ్డలకు, తన కుటుంబాన్ని, నాన్న తరపున తనకు ఇవ్వబడిన సమస్తము కావాల్సినటువంటి దీవెన, ఆశీర్వాదాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాం. మీరే కృపను గ్రహించమని తిరిగి వెళ్తున్నాం. క్షేమంగా వెళ్ళటకు మీరు సహాయం చేయండి. మరలా నాన్న తరి శుక్రవారం దినమున ఇగో ఆదరణ కూడికలో మేము కలుసుకోబోతుండే నాన్న తరి ప్రభావ, ఆ దినము నాన్న అనేకులకు దీవెనకరంగా మార్చండి. ప్రత్యేకంగా నాన్న తరి ప్రభావ, ఇగో బంధువులు, ఆత్మీయులు వచ్చిన ప్రతి బిడ్డ కావాల్సిన ఆదరణను, ప్రత్యేకంగా కుటుంబానికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించి ఈ కుటుంబం ద్వారా, బిడ్డల ద్వారా నువ్వు మహిమ పొందుమని మాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం కూడిన మనకు, సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ఈ భూస్థాపన కార్యక్రమంలో సహకారులుగా ఆదరించడానికి, ఈ కుటుంబాన్ని బలపరచడానికి కూడా వచ్చిన ప్రతి బిడ్డతోనూ, ప్రత్యేకంగా దుఃఖంలో ముని కుటుంబంతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీరు తోడైందురుగాక. ఆమేన్.